చేరవచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు. అలాగే కూడికి నడిపిస్తున్న హనోకన్నకు సేవకులందరికీ కూడా వందనాలు. కీర్తన గ్రంథం 142వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ కీర్తనలోంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకుంటున్నాను. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరునొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కన నిధానించోడము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయినా, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు. నా ఎట్ల జాలిపడివాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులోని భూమి మీద నా స్వాస్థ్యం నీవే అని నేను అనుకుంటున్నాను. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొర్రకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలోంచి నన్ను విడిపింపుము. నేను నీకు నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాల్లో నుండి నా ప్రాణం తప్పించు. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు. ఈ కీర్తన విడుదల కొరకై చేసిన ప్రార్థనా కీర్తన. ఇది దావీదు గుహలో ఉన్నప్పుడు రాసిన కీర్తన. ఈ కీర్తనలో విడుదలను కోరుకుంటున్నాడు. మనం కూడా చాలాసార్లు చాలా విషయాల్లో విడుదలను కోరుకుంటాం. అయితే మన ప్రభువు మనల్ని విడిపిస్తాడు అనే నిరీక్షణ మనము కలిగి ఉండాలి. కారణం ఏంటంటే ఆయన మనల్ని విడిపించాడు. మనమందరం కూడా ఆయన చేత విమోచించబడిన ప్రజలం. మనమందరం ఆయన చేత సంపాదించబడిన ప్రజలం. ఇశ్రాయేలీయులను ఐగుప్తులోంచి ఆయన విడిపించాడు. కాబట్టి ఆయన మరి భవిష్యత్తులో కూడా వారిని విడిపిస్తాడు అనేది వారి నిరీక్షణ అన్నమాట. కాబట్టి ప్రస్తుతం కూడా ఆయన విడిపిస్తాడు అనేది మన విశ్వాసం. దైవ గ్రంథంలో యోవేలు గ్రంథాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా సీయోను నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. ఈ వచనంలో అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమవుతాడు. ఇక్కడ చెప్పింది ప్రభుదినంలో జరిగే విషయాలు ఇక్కడ చెప్పాడు. ప్రభుదినంలో ఏం జరుగుతుందంటే 15లో చెప్పాడు, సూర్య చంద్రులు తేజోహీనులు అవుతారు, నక్షత్రముల కాంతి తప్పిపోతుంది. అది జరుగుతున్న సమయంలోనే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. కాబట్టి భవిష్యత్తులో ఆయన ఇశ్రాయేలును విమోచిస్తాడు. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో 26లో నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు అనే మాట అక్కడ వ్రాయబడింది. మత్తయి సువార్తలో కూడా 1వ అధ్యాయం నుండి మనం చదువుతున్నప్పుడు మరి వారు బబులోను చెరలోనికి వెళ్ళటాన్ని అక్కడ రికార్డ్ చేశాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దావీదు మొదలుకొని యూదులు బబులోను చెరలోనికి వెళ్ళుట గురించి 17వ వచనంలో చెప్పాడు. కాబట్టి ఈ చెర గురించి వ్రాయబడింది. అంటే ఐగుప్తులో నుండి వారిని విమోచించిన వాడు ఇప్పుడు బబులోను చెర నుండి లేదా అన్యజనుల ప్రభుత్వాల్లో నుండి కూడా వారిని విడిపిస్తాడు అనేది వారి భవిష్యత్తు అన్నమాట. మన జీవితాల్లో కూడా పాపము నుండి ఆయన మనల్ని విమోచించాడు. దేహ విమోచన దినం వరకు
ఆయన మనకు తన ఆత్మనిచ్చాడు. అయితే రెండు విషయాలు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. పాప విముక్తులం, రోమాపత్రిక 6:7 చెప్పాడు. రెండవది దేహ విమోచన దినం. ఇది కూడా మన జీవితాల్లో ఖచ్చితంగా జరిగే అంశమే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:5 చెప్పినట్టు ఆయన మనలను మహిమదేహం కొరకు సిద్ధపరిచాడు అని ఉంది. పరిచాడు అంటే అర్థం ఏంటంటే కంపల్సరీ మనకు దేహ విమోచన జరుగుతుంది అని అర్థం. కాబట్టి ఫరో నుండి ఇశ్రాయేలును విడిపించాడు, బబులోను చెర నుండి వారిని తప్పిస్తాడు. వారి పాస్ట్ వారి ఫ్యూచర్ అది. మన పాస్ట్ మన ఫ్యూచర్ ఏంటంటే పాప విముక్తి కలిగించాడు, దేహ విమోచన దినం మనకుంది. అయితే ప్రస్తుతం ప్రభు మనల్ని కాపాడతాడు అనేది ఇప్పుడు మన విశ్వాసం అన్నమాట. మన విశ్వాస జీవితం అంతా ప్రస్తుత రక్షణకు సంబంధించింది. ఓకే, కడప సహోదరి హెప్సీ హ్యామ్లత్ గారు వీడియో ఆన్ చేసుకోండి, లేదంటే జూమ్లోంచి రిమూవ్ చేసేస్తారు. కాబట్టి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. మిమ్మల్ని రిమూవ్ చేసినప్పుడు కూడా మీకు తెలియదు, ఎందుకంటే నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేయగలిగిన సమర్థవంతులైన డాక్టర్స్ మన మధ్య ఉన్నారు. కాబట్టి అసలు మీరు నెట్వర్క్ వల్ల మీరు పోయారనుకుంటారు, కానీ మిమ్మల్ని తీసేసేది నడిపించేవాళ్ళే. అందుచేత మరి చాలా జాగ్రత్తగా ఉండండి. కీర్తనల గ్రంథంలో చదువుకున్న వాక్యంలో సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని అని చెప్పాడు. సో ఇది ప్రస్తుత రక్షణగా మనం ధ్యానం చేస్తాం. పాప విముక్తి నుండి దేహ విముక్తిలో మధ్యలో ఉన్న రక్షణను స్వాస్థ్యము అని హెబ్రీ 1:14 నుండి మనం మొదటి నుండి ధ్యానం చేస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును అనేది ఈ స్వాస్థ్యం అన్నమాట. కాబట్టి మనమందరం కూడా స్వాస్థ్యం మీద మనసు పెట్టాలి. ఎందుకంటే పాపము నుండి విమోచించబడ్డాం, దేహ విమోచన మన కొరకు సిద్ధపరచబడింది. అయితే ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం ఇంపార్టెంట్. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20లో చెప్పినట్లు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం అని చెప్పిన మాటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనందరి కడవరి శత్రువు మరణం. ఈ కడవరి శత్రువు అయిన మరణము అది 5వ అధ్యాయం కొరింథీ 2వ పత్రికలో పైనుండి వచ్చే దేహము మనం ధరించినప్పుడు అది మృంగివేయబడుతుంది. కాబట్టి కడపటి శత్రువు అయిన మరణాన్ని మనం జయించిన వారముగానే లేఖనం చెప్తుంది. కాబట్టి ఎవ్వరు కడవరి శత్రువు దగ్గర ఎవరు ఓడిపోరు. ఈవెన్ ప్రశాంత్ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాడు కదా. ఇప్పుడు మనము వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే ఆయనను ఓడిపోయిన వాడుగా చూడకూడదు. విశ్వాసులు ఎవరు కూడా కడవరి శత్రువు అయిన మరణాన్ని మరి ఎదుర్కొనలేక ఓడిపోయిన వారు కాదు. లేఖనానుసారంగా మనం ఆలోచిస్తే విశ్వాసులందరూ కడపటి శత్రువును జయించిన వారే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 26లో చెప్పినట్టు కడపట నశింపజేయబడు శత్రువు మరణం అనే శత్రువుని ప్రతి విశ్వాసి జయించాడు. అయితే ఇప్పుడు మనము శత్రువులను జయించాలి. పాపము నుండి విమోచించబడ్డాం, దేహ విమోచనలో కడపటి శత్రువుని మనం జయించాం. అయితే శత్రువులని ఇప్పుడు మనం జయించాలి. ఈ శత్రువులను మనం జయించి ప్రభువుని మనం కలుసుకోవటానికి వెళ్ళాలి. ఇది మన యొక్క విశ్వాస జీవితం అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతను ఆశీర్వదించెనో. సో ఇది ఎగ్జాక్ట్లీ ర్యాప్చర్ లాగే ఉంటుంది. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాం, మన ప్రియ ప్రభువుని మనం కలుసుకునేటప్పుడు మనము
రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్నట్టు ఉండాలన్నమాట. శత్రువులను సంహారం చేసి తిరిగి మనం ప్రభువుని కలుసుకుంటున్నట్టు ఉండాలి. ఆదికాండంలో 14వ అధ్యాయంలో మనం చూస్తాము, మరి అబ్రహాము శత్రువులను మరి జయించి తిరిగి వస్తూ ఉన్నప్పుడు మరి 18లో మెల్కీసెదెకు ఆయన కలుసుకున్నాడు అని ఇక్కడ మనం చూస్తాం. అయితే దీన్ని హెబ్రీ 7:1 చాలా బాగా రాశాడు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో అనే మాట రాశాడు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే ఇక్కడ కూర్చొని మనం అందరం ప్రభువుని కలుసుకోబోతున్నాం. అయితే ఆ రోజు మనం ఎంతమందిని జయించాం, ఎంతమంది శత్రువులను జయించాం అనేది అక్కడ రికార్డ్ అవుతుంది అనమాట. సో మరణం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి కడపటి శత్రువుని జయించిన రికార్డులోనే ఉంటాడు. కానీ శరీరానుసారమైన మనస్సు మరణాన్ని ఎంతమంది దాటారు? రోమాపత్రిక 8:5-6 వచనాల్లో శరీరానుసారమైన మనస్సు మరణం అన్నాడు. ఈ మరణాన్ని ఎంతమంది దాటారు? ఇంకా చెప్పాలంటే శరీరాన్ని ఎంతమంది నిరర్థకం చేసుకున్నారు, పాప శరీరాన్ని అనే రికార్డు మాత్రం మరి చాలా ప్రాముఖ్యమైంది. అందుచేత మనమందరం ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సింది ఎక్కడంటే, ప్రతిదినం మనము అనుభవించాల్సిన విజయాన్ని బట్టి, అనుభవించాల్సిన జయ జీవితం మీద మనం ఫోకస్ పెట్టాలి. శత్రువులను ఆయన మనకు పాదపీఠంగా చేస్తానని చెప్పాడు. శత్రువులను ఆయన మనకు పాదపీఠంగా చేస్తానని చెప్పాడు. అయితే ఏం చేయమన్నాడు? నా కుడివైపున కూర్చుండుము అని చెప్పాడు. ఈ మాట చెప్పింది యేసు ప్రభుతో మాత్రం కాదు, యేసుక్రీస్తుతో కూడా లేపబడి పరలోకమందు కూర్చున్న మనతో చెప్పబడిన మాట. ఎఫెసీ పత్రిక 2:7లో నా కుడివైపున కూర్చుండుము అనే మాట. నా కుడివైపున కూర్చుండుము అనే మాట పాపజ్ఞప్తి లేని మనస్సాక్షిని ఎల్లప్పుడూ కలిగి ఉండుము అని అర్థం. నా కుడివైపున కూర్చుండుము అనే మాటకు అర్థం ఏంటంటే, పాపజ్ఞప్తి లేని మనస్సాక్షిని నీవు ఎల్లప్పుడూ కలిగి ఉండు. కూర్చుండుట అంటే అర్థం ఏంటంటే, బిలీవ్ దట్ ద వర్క్ వాజ్ ఆల్రెడీ ఫినిష్డ్ అని అర్థం. నువ్వు ముగించబడిన పనిని నమ్ము అని ప్రభు చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 10లో చెప్పినట్లు, ఈయన ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అనే మాటను నువ్వు నమ్మాలి. అది నువ్వు నమ్మినప్పుడు నీవు నా కుడివైపున కూర్చుండుము అనే మాటను నువ్వు నెరవేరుస్తున్నట్టు. అట్లాంటప్పుడు మాత్రమే సమస్త శత్రువులు పాదపీఠంగా చేయబడతారు. మన శత్రువులు మనకు తెలుసు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మన శత్రువుల గురించి ఏం చెప్పాడు? మనం పోరాడునది శరీరులతో కాదు, 12వ వచనం, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం అని వ్రాయబడింది. కాబట్టి మనం పోరాడేది శరీరులతో కాదు, మనము ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. కాబట్టి వీరిని మనం జయించాలంటే మనము నా కుడివైపున కూర్చుండుము అనే మాటను మనము గట్టిగా పట్టుకోవాలి. ఈ కీర్తనలో సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని అని చెప్పినట్టు మనమందరం కూడా ఆ స్వాస్థ్యం మీద మనసు పెట్టాలి. ఆ ప్రధాన యాజకుని మీద మనసు పెట్టాలి. హెబ్రీ పత్రిక 3:1 చెప్పాడు. అలాగ మనం మనసు పెట్టినప్పుడు మనము ఈ పాపజ్ఞప్తి లేని మనస్సాక్షిని మనము కలిగి ఉండటానికి అభ్యాసం చేసుకోగలుగుతాం. 142వ కీర్తనలో 4వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. 142వ కీర్తన 4వ వచనం. నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయిను. ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడు ఒకడును లేడు. రైట్.
నా కుడి ప్రక్కను నిదానించి చూడమని దావీదు చెప్తున్నాడు. కానీ వాస్తవంగా మనమందరం దేవుని కుడి ప్రక్కను నిదానించి చూడాలి. మనము నా కుడి వైపున కూర్చుండమని ఆయన చెప్పిన ఆ మాటకు మన ప్రభు ఏం చేశాడు? ఆయన వెంటనే తన స్వరక్తంతో అక్కడ ప్రవేశించిన తర్వాత దేవుని కుడి పార్శ్వాన ఆయన ఆసీనుడే ఉన్నాడు. కూర్చున్న మన ప్రభువుని మనం చూస్తున్నప్పుడు మనం కూడా కూర్చుంటాం. కూర్చున్న మన ప్రభువుని మనం చూసినప్పుడు మనం కూడా కూర్చుంటాం. అందుకనే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో మరి తెరలోనికి ప్రవేశించిన ప్రధాన యాజకుడు మన గురై ఉండాలి. అప్పుడు మన నిరీక్షణ నిశ్చలంగా ఉంటుందని చెప్పాడు పై వచనంలో. నిరీక్షణ నిశ్చలంగా ఉండాలి అంటే మనము రక్షణ విషయంలో నిశ్చయత కలిగి ఉండాలి. రక్షణ నిరీక్షణ అనేది ఏంటి చెప్పండి? రక్షణ మరియు నిరీక్షణ. శిరస్త్రాణం. శిరస్త్రాణం అని చెప్పాడు. తెస్సలోనికే మొదటి పత్రిక 5లో రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణం అని చెప్పాడు. మనం ఎప్పుడైతే రక్షణయను మరి స్వాస్థ్యాన్ని నిరీక్షిస్తున్నామో మనం ఖచ్చితంగా రక్షణ విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉంటేనే మాత్రమే నిరీక్షిస్తాం. అందుకనే దానినేమో కవచం అన్నాడు, దీనినేమో నిరీక్షణ, దాన్నేమో శిరస్త్రాణం అన్నాడు. కాబట్టి విశ్వాసులు ఖచ్చితంగా ఈ రెండు ఉండాలి. తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినట్టు మరి రక్షణ విషయంలో సంపూర్ణమైన నిశ్చయత, దీన్నేమో కవచం అన్నాడు 8లో. అలాగే రక్షణయను స్వాస్థ్యము అనే నిరీక్షణను శిరస్త్రాణం అన్నాడు. కాబట్టి ఈ రెండింటిని మనం కలిగి ఉంటే మనం మత్తులుగా లేము అని అర్థం, మనం మెలకువ కలిగి ఉన్నాము అని అర్థం. కాబట్టి ప్రియులారా, మనం మత్తులుగా ఉండకూడదు, మనం మెలకువ కలిగి ఉండాలి. మనం ఎలాగూ రాత్రివారం కాదు, చీకటివారం కాదు, మనం పగటివారము తేజో సంబంధులము కనుక మనం మెలకువగా ఉండాలి. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా కుడి ప్రక్కను నిదానించి చూడుము అని చెప్పాడు. ఇది దావీదు పలికాడు, కానీ ప్రభు మనతో చెప్పే మాట ఇది, నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. ఇదే దావీదు ఏమన్నాడు ఇప్పుడు? అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు పలికిన మాట 25లో, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అని చెప్పాడు. సో ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉండాలంటే దేవుని కుడి పార్శ్వాన ఉన్న ప్రభువు మీద ఉండాలి. ఎల్లప్పుడూ మనం కానీ ప్రభువుని చూస్తే 26లో చెప్పాడు, నా హృదయం ఉల్లసిస్తుంది, నా నాలుక ఆనందిస్తుంది, నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుంది. నిలకడలేని తత్వానికి కారణం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువుని చూడకపోవటమే. ఎందుకంటే ఆయన నా కుడిపార్శ్వాన ఉన్నాడు కనుక నేను కదల్చబడనని చెప్పాడు. మన ప్రభు కూడా మన నుండి ఆశపడేది ఏంటంటే, కదలొద్దు, స్థిరులుగా ఉండండి, ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులుగా ఉండండి. కొరింథీ పత్రిక 15:58లో చెప్పాడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి కదలని వారు నిరీక్షణ గలవారుగా నిలకడగా ఉండాలి, నిశ్చలమైన నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పాడు హెబ్రీ పత్రిక 6:19లో. కాబట్టి ఈ మాటలు వింటున్నవారు, నేను చాలా కృంగి ఉన్నాను అని దావీదు పలుకుతున్న అనుభవాలు మనకు కూడా ఉంటాయి. కొన్ని విషయాలు మనం చాలా కృంగిపోతాం, కానీ ప్రభు మనల్ని తప్పకుండా వాటిలో విడిపిస్తాడు. ఎందుకంటే విడిపించినవాడు, విడిపించేవాడు విడిపిస్తాడు. మనల్ని పాపము నుండి విమోచించాడు, దేహ విమోచన దినం వరకు ఆత్మనిచ్చాడు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు. ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించాడు, భవిష్యత్తులో అన్ని జనుల ప్రభుత్వాలకు తీర్పు తీర్చి వారిని 1000 ఏండ్ల పరిపాలన వారికి అప్పగిస్తాడు. కనుక ప్రస్తుతం వారిని విమోచిస్తాడనేది మనం నమ్మాలి. అయితే వారు నమ్మాలి, వారు నమ్మితే వారు చూస్తారు. మనం నమ్మాలి మన జీవితాల్లో. ఎందుకంటే ఫెయిత్ అంటే ఇదే. విశ్వాసం అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను, యేసు ప్రభు వచ్చినప్పుడు నేను పరలోకంలో ఉంటాను అనేది ఫెయిత్ కాదు. ఫెయిత్ అనేది
ఈరోజు ప్రభు నన్ను రక్షిస్తాడు అనేదే విశ్వాసం. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా దీన్ని ధ్యానం చేసాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలా రాయబడింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 27. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముతున్నానని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూడండి, మార్త యొక్క విశ్వాసం ఏంటంటే, నీవు లోకానికి రావలసిన దేవుని కుమారుడు అంటే భవిష్యత్తులో నా తమ్ముడు లేస్తాడు అని ఆమె విశ్వసించింది. కానీ మరియ మాత్రం ఎక్కడుంచారు అని అనగానే, మరి 32వ వచనంలో ఆమె ఏడ్చినప్పుడు ప్రభు అడిగాడు ఎక్కడుంచాడు అని అన్నప్పుడు, మరి యేసుక్రీస్తు ప్రభువుకి వారు సమాధిని చూపించారు. ఆయన సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు 40లో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని చెప్పలేదా అన్నాడు. కాబట్టి విశ్వాసం అంటే ఏంటి? సిద్ధాంతాన్ని నమ్మటం కాదు, వర్తమాన వాక్యాన్ని నమ్మాలి. సిద్ధాంతాన్ని ఆమె నమ్మింది. మార్త డాక్ట్రినల్గా పెర్ఫెక్ట్గానే ఉంది. యేసుప్రభు వచ్చినప్పుడు నా తమ్ముడు లేస్తాడనేది డాక్ట్రినల్ ఫెయిత్. డాక్ట్రినల్ ఫెయిత్ అనేది మనకు ఫౌండేషన్ మాత్రమే, కానీ డైలీ ఫెయిత్ అనేది మనకు ఉండాలి. ఈరోజే ప్రభు కార్యం చేస్తాడు. భవిష్యత్తులో చేసిన వాడు ఈరోజు కూడా అది కార్యం చేస్తాడు. ఎందుకంటే కడపడి శత్రువు మరణాన్ని మనం జయించినప్పుడు ప్రతి శత్రువుని మనం జయిస్తామనేది విశ్వాసంగా లెక్కించబడుతుంది. కాబట్టి రేపు మనము సిద్ధాంతాన్ని కాదు అప్పగించాల్సింది క్రీస్తు న్యాయపీఠం దగ్గర. రక్షణ బోధండి, పరిశుద్ధాత్ముడు మాలో ఎల్లప్పుడూ ఉంటాడండి, రక్షణ ఆనందమే పోతుందండి, ఇవన్నీ ఆయనకి అప్పగించం మనం. ఆయన మనల్ని ఈ క్వశ్చన్లు అడగడం. సిద్ధాంతం అనేది పునాది. ఈ పునాది మీద నా సంఘమును కడుతున్నానని చెప్పాడు. కాబట్టి నువ్వు కట్టబడే విషయమే పరీక్షలో పరీక్షించబడుతుంది, అగ్నిలో పరీక్షించబడుతుంది. నువ్వెంత కట్టబడ్డావు అనేదే పరీక్షించబడుతుంది తప్ప నీ సిద్ధాంతాన్ని, పునాదిని ప్రభు మరలా ఖచ్చితంగా లెక్కలోకి తీసుకోడు. అందుచేత ఈరోజు ఎంతకాలం అయిన తర్వాత కూడా పునాది సత్యాలు చెప్తూ బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. పునాది సత్యాలు ఎప్పటికి చూసినా ఆ డినామినేషన్ డాక్టరీన్స్ చెప్పుకుంటూ గడిపేస్తున్నారు. డినామినేషన్ డాక్టరీన్లు చెప్పుకునేవి కాదు. తెస్సలోనిక మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు గారు ఆయన మా మాట అని చెప్తున్న మాట ఏదైతే ఉందో అది వారు గొప్ప ఉపద్రవం మందు కూడా అంగీకరించే మాట వల్ల వారి దగ్గరికి వచ్చింది. అంటే ఎటువంటి మాట అందించాడు ఆయన అంటే 2వ అధ్యాయము 13లో చెప్పాడు, ఆనాటికి కావాల్సిన వర్తమాన వాక్యం అందించాడు. 1వ అధ్యాయంలో మరి మా మాట మీలో పరిశుద్ధాత్మ వలన ఆనందాన్ని కలిగించింది అన్నాడు 6వ వచనంలో. సో ఎటువంటి మాటలు ఈరోజు మనం అందిస్తున్నాం? ఎటువంటి మాటలు మనం అందిస్తున్నాం? మార్తలాగా ఎప్పుడు సిద్ధాంతం పట్టుకొని నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు నా తమ్ముడు లేస్తాడనేది కాదు, కానీ నేడు నీవు చెయ్యగలవు, ఈరోజు నువ్వు చెయ్యగలవు. భవిష్యత్తులో చేసేవాడు, గతంలో చేసినవాడు ఈరోజు కూడా చేస్తాడు. అది మన విశ్వాసం అన్నమాట. ఆయన మనలను పాప విముక్తులు చేశాడు. ఆయన మనలను మహిమ దేహాన్ని ధరింపు చేసుకోవటానికి సిద్ధపరిచాడు. కాబట్టి ఈరోజు ప్రభు నన్ను కాపాడుతాడు. ఏ గుహలో మనం బంధించబడం, ఎందుకంటే ప్రభు మనల్ని రక్షిస్తాడు. వాస్తవం చెప్పాలంటే రోమాపత్రికలో దీన్ని ఏం చెప్పాడంటే 8వ అధ్యాయంలో, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుకతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడం. 32 సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడం అంటే అర్థం ఏంటి? సమస్త శత్రువులను నువ్వు పాదపీఠంగా చేసుకుంటావు, అందరి శత్రువులను నువ్వు జయిస్తావని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మరి తన సొంత కుమారుణ్ణి ఆయన అనుగ్రహించాడు కదా, అది గొప్ప సంగతి. పాపం నుండి విమోచించబడటం గొప్ప సంగతి. మనం ఇప్పుడు నీతిమంతులు అవటం కంటే గొప్ప సంగతి ఏమి లేదు. నీతిమంతులు అయ్యాము అంటే ఇక ప్రతి పాపాన్ని జయించే శక్తిని ప్రభు మనకిచ్చాడు, ప్రతి శత్రువుని జయించే శక్తి ప్రభు మనకిచ్చాడు. కాబట్టి మనం నేను జయించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని చెప్పగలిగింది ఒక్కటి కూడా ఉండదు. ఎందుకంటే
అన్ని విషయములలో అత్యధిక విజయమని 37వ వచనంలో చెప్పాడు. మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటి అన్నిటిలో అత్యధిక విజయం, అన్నీ జయిస్తాం. ఇది తప్ప అనేది ఏది ఉండదు. అన్నీ జయిస్తాం, అన్నీ జయించగలం. సమస్త శత్రువులను ఆయన మనకు పాదపీఠంగా చేస్తాడు. సో మనం చేయాల్సిన పనులు ఏంటంటే, ఆయన మన కొరకు ముగించిన పనిని మనము నిదానించి చూడాలి. నా కుడి వైపున నిదానించి చూడుమని చెప్పిన మాట మనం దాన్ని పట్టుకోగలిగితే ఇది సాధ్యమే. ప్రతి విషయంలో మనం విజయం పొందటం సాధ్యమే. ఎందుకంటే ఇది మాత్రమే మనల్ని డిఫరెన్స్ క్రియేట్ చేసిద్ది. విశ్వాసులందరూ పాప విముక్తులు, విశ్వాసులందరూ దేహ విమోచన దినాలను ఎత్తబడతారు. మరి ప్రత్యేకత ఏముంది? మన ప్రత్యేకత రాత్రి ప్రభు 3 విషయాలు చెప్పాడు కదా లాస్ట్లో. ఖ్యాతినిస్తానన్నాడు, క్షమాభివృద్ధినిస్తానన్నాడు, పెరేసు ప్రత్యేకతనిస్తానన్నాడు. మరి మన ప్రత్యేకత ఏంటి? మన ప్రత్యేకత ఏంటంటే మనం అందరినీ జయించాలి, అందరి శత్రువులను జయించాలి. శత్రువులను జయించి మనం ప్రభువుని కలుసుకోవాలి. సమూయేలు సౌలు ఎలా కలుసుకున్నాడు చెప్పండి? సమూయేలు సౌలు ఎలా కలుసుకున్నాడు? అబ్రహాము మెల్కీసెదెకుని ఎలా కలుసుకున్నాడు చెప్తారా? సమూయేలు సౌలు ఎలా కలుసుకున్నాడు? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే 20వ వచనంలో, అందుకు సౌలు ఆ మాట అనవద్దు అన్నాడు. ఎందుకంటే 14వ వచనంలో సమూయేలు అడిగాడు, నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాడు. ఎందుకంటే అమాలేకీయులను బొత్తిగా నిర్మూలన చేయకుండా కలుసుకున్నాడు. కానీ కలుసుకున్న రోజు కూడా సిగ్గు లేకుండా ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ మనం కూడా ఎట్లనే ఉంటాం. అందుకనే ముందే వర్తమానం ఇది. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, అసలు సమూయేలు వస్తున్నప్పుడే 13వ వచనంలో యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగు. ఎంత ధైర్యం అండి! అంటే చేయాల్సిన పని చేయకుండా క్రీస్తు న్యాయపీఠం దగ్గర వందనాలు చెప్పేస్తారు యేసుప్రభుకి. అయ్యా వందనాలయ్యా, నిన్ను చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నానయ్యా. ప్రభు ఏమంటాడు? 14వ వచనం, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి? అమాలేకీయులను జయించి తిరిగి వచ్చి కలుసుకోలేదు. కానీ అబ్రహాము శత్రువులను జయించి తిరిగి వచ్చి మెల్కీసెదెకుని కలుసుకున్నాడు. మరి రేపు మన ప్రభువుని కలుసుకునేటప్పుడు మనం ఎలా ఉంటాం? అందరూ ఆయనను ప్రశంసిస్తారంట కదా. ఈరోజు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, సుష్మా సిస్టర్ గారు న్యూజిలాండ్ దేశం నుండి హైదరాబాద్ వచ్చారు. వారు ఇప్పుడు ఉదయకాలం హైదరాబాద్ నుండే వాక్యం చదివారు కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వారిని కలుసుకున్నప్పుడు, వారిని రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది ఎదురు చూసేవారికి. మరి అలాగైతే రేపు మన ప్రభు వస్తున్నాడు, మనం ఆయన కలుసుకుంటాం. ఆయనను అందరూ కూడా ప్రశంసిస్తారంట. అసలు మనందరికంటే యోగ్యులుగా బ్రతికిన వారు, మనందరికంటే ముందు రోజులో ఉన్నవారు, విశ్వాసం మూలంగా జీవించడంలో మనకంటే ఎక్కువ సమృద్ధిగా జీవించిన వాళ్ళు మనకంటే ఎక్కువగా ఆయన ప్రశంసించినప్పుడు, ఆ దినాన్న సౌలులాగా సిగ్గు లేకుండా చేయాల్సిన పని చేయకుండా యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక అని ఆ మాట అంటున్నప్పుడు అందరూ మన వైపు ఎటు చూస్తారు చెప్పండి? ఆ దినమందు అందుకే సిగ్గు కలగకుండా ఉండటానికి ఈరోజు మనం యథార్థంగా ఉండాలి. ఈరోజు అబద్ధాలు ఆడుతూ ఏదో పైకి ఒకలాగా కనపడతాం, లోపల ఇంకోటి జరిగిస్తాం, ఎవరికీ తెలియదు అనుకుంటాం. రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర అంత వెలుగులోకి వస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంది? ఇవి మనుష్య దినం, రేపు క్రీస్తు దినం అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 4లో ఇది మనుష్య దినం, నా 3వ వచనం, అయితే రేపు క్రీస్తు దినం రాబోతుంది. 5వ వచనంలో చెప్పాడు, ఆ క్రీస్తు దినమందు అంధకారం అందలి రహస్యాలను వెలుగులోకి తెస్తాడని చెప్పాడు. ఆ రోజు నీ ఆలోచనలన్నీ బయట పెడతాడు, నా ఆలోచనలన్నీ బయట పెడతాడు. సో ఆలోచనలన్నీ ఆ రోజు బయట పెట్టినప్పుడు దేవుని వల్ల మనము తగిన మెప్పు పొందుతాం కదండి. అందుచేత ఒక రోజు ఉందని మనం మర్చిపోవద్దు. ఆ రోజుకి మనం అందరం చాలా సమీపంగా ఉన్నామని మర్చిపోవద్దు. ఏ క్షణమైనా
ప్రభు రావచ్చు, ప్రభు రాకపోయినా మనం ప్రభు పిలిస్తే వెళ్ళవచ్చు. ప్రభు కానీ మన పని ముగించబడిందని ఎరిగి మనల్ని పిలిచాడు అనుకోండి, నెక్స్ట్ మినిట్ మనము క్రీస్తు న్యాయపీఠం కొరకు సిద్ధంగా ఉంటాం అన్నమాట. ఆ దినాన్న అన్నీ లోపల ఉన్నాయని బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు పైకి మనం వందనవచనం చెప్తాం. సమూయేలు ఎదుట సౌలు చేసిన ప్రదర్శనలు మనం అందరం చేస్తాం. సమూయేలు మాత్రం చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు అసలు ఆలోచిస్తే సౌలు సమూయేలు వస్త్రం పట్టుకున్నాడు. ఎట్లా పట్టుకున్నాడంటే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అని బెదిరింపులు అనమాట. సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు సౌలు సమూయేలు వస్త్రం పట్టుకున్నప్పుడు ఆ వస్త్రం చినిగిపోయింది అనే మాట మనం చూస్తాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే సమూయేలు సౌలుకు భయపడ్డాడని కూడా ఉంది. మనం 16వ అధ్యాయంలో మరి ఎంతకాలం నువ్వు దుఃఖిస్తావు అనే మాట దగ్గర మరి 2వ వచనంలో సౌలు నన్ను చంపుతాడేమో అన్నాడు సమూయేలు. అంటే నీ పని నువ్వు చేయట్లేదంటే చంపే అంత కోపం వచ్చేస్తుంది అనమాట. నువ్వెందుకు జయించట్లేదు, నువ్వెందుకు ఓడిపోతున్నావు, రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర లెక్క చెప్పాలి, నువ్వెందుకు యథార్థంగా ఉండట్లేదు అనే మాటలు చంపేసి అంత కోపాన్ని తెస్తున్నాయి తప్ప మారు మనసు పొందే అంత పౌరుషం తీసుకురాట్లా. 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఇక్కడ 27 చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15:27 తీసిన వాళ్ళు చదవండి. 15:27 అని నేను చెప్తున్నా కానీ మీరు ఎవరు తీయట్లేదా? అధ్యాయులు తీసిన వాళ్ళు చదవండి. స్టక్ అయిందండి మీది వాయిస్. వాయిస్ కట్ సమూయేలు మొదటి గ్రంథం 15:27 చదవండి. 15:27 వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొని నన్ను అది చినిగాను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యం నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. రైట్, చాలండి. 22వ వచనంలో ఏం చెప్పాడంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించున. మాట వినకుండా అర్పణలు అర్పించొద్దు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనకిచ్చిన ఆజ్ఞనేమో మనం బొత్తిగా నిర్లక్ష్యం చేసి మనము అర్పించే అర్పణల ద్వారా ఆయన ఇంప్రెస్ చేయాలనుకోవద్దు. ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. సౌలు గురించి స్పష్టమైన వర్తమానం ఇక్కడ వచ్చేసింది. ఏమనంటే నీకంటే యోగ్యుడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. 28లో ఉత్తముడు అనే మాట చూస్తున్నాం. 13-14లో సమూయేలు గ్రంథంలో మనం చూస్తాము, చిత్తానుసారమైన మనసు గలవాడిని ప్రభు కనుగొన్నాడు కదండి. అసలే ప్రభు ఈ మాట మనతో చెప్తే మనం ఎంత బాధపడతాం. ఈనాడు ప్రభు హృదయంలో అలాంటి ఆలోచనలు ఉంటాయి మన విషయంలో. ఎప్పుడు ఉంటాయంటే, చెప్పిన పని చేయకుండా వందనాలు చెప్పటం, చెప్పిన పని చేయకుండా అంతా చేసినట్టుగా మనం చేయటం అనేది ఇప్పుడు జరుగుతుంది అనుకోవద్దు. రేపొద్దుటి మాత్రం ప్రభు చాలా తేటగా దీని విషయంలో మాట్లాడతాడు. 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం, నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు. ఈ మాట ఎంత అద్భుతంగా ఉంది చూడండి. సమూయేలు కొరకు వచ్చిన వర్తమానం, లేదా సౌలు విషయంలో సమూయేలు ఏడుస్తున్నప్పుడు వచ్చిన వర్తమానం. నువ్వు ఇంకెంతకాలము ఏడుస్తావు అని చెప్పాడు. వెళ్ళి నువ్వు దావీదును అభిషేకించమని చెప్పాడు. ఈరోజు కూడా ప్రభు మనకి ఇచ్చిన అవకాశాలు వినియోగించుకోకపోతే అది మరొకరికి వెళ్ళిపోతుంది. అందుకని మనం ఇచ్చిన పనిని మనము సంపూర్తిగా నెరవేర్చడం కొరకు నిర్లక్ష్యం లేకుండా దేవుని పనిని మనం జరిగించాలి. లేదంటే నేనొక్కడనే అనేది ఎప్పటికీ కూడా సత్యం కాదు. ఏలియాలాగా నేను ఒక్కడనే ఉన్నాను, నేను తప్ప ఎవరు లేరు అనే ఆత్మ మన మీద పనిచేయకూడదు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్పాడు, నేను ఒక్కడనే ఉన్నాను అని అన్నప్పుడు లేదు, కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అందుచేత నీ ఒక్కడవే కాదు, నీకంటే యోగ్యులు చాలామంది ఉన్నారు, నాకంటే యోగ్యులు చాలామంది ఉన్నారు. ఇది తెలుసుకొని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంత నిర్లక్ష్యం మనలో పనిచేయదు అనమాట. రోమపత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, నేను ఒక్కడనే ఉన్నాను అని అన్నప్పుడు ప్రభు సంఖ్య కూడా చెప్పాడు. ఇక్కడ 4వ వచనంలో బయలుకు మోకాళ్ళలోనని 7,000 మందిని నేను ఉంచుకున్నాను అన్నాడు.
నేను లేకపోతే ఎవరు పాడతారు, ఎవరు వాక్యం చదువుతారు, ఎవరు వాక్యం చెప్తారు, ఎవరు సంఘాన్ని నడిపిస్తారు, ఎవరు అసలు ఎవరు ఎవరు లేరు అనే అతిశయం అహం మనలోకి వస్తే ఆయన ఉంచుకున్న వాళ్ళని ఆయనే చూపిస్తాడు. అది చాలా తప్పు. మా స్థానిక సంఘంలో ఆరాధన వర్తమానం ప్రదీపాన్ని అందిస్తాడని ఎవరు ఊహించలేదు. సో దేవుడు ఉంచుకుంటాడు, ఎవరిని ఉంచుకోవాలో వాళ్ళని ఉంచుకుంటాడు. గర్వం నెత్తికెక్కితే ఆయన దింపాల్సిన ఆయన దింపుతాడు అంతే. ఎంతవరకు మనకి దిగాలో అంతవరకు ప్రభువు మన మత్తు దిగిస్తాడు. కాబట్టి అది మన నెత్తి మీదకి ఎప్పుడు రాకూడదు. నేను మాత్రమే ఇంత అద్భుతంగా వాక్యం చెప్పగలను, నాలాగా ఎవరికి మర్మాలు తెలియదు అని విర్రవీగామనుకోండి, ప్రభువు మనకి చూపిస్తాడు స్పష్టంగా. ఆయన ఉంచుకున్న వారిని చూపిస్తాడు. కృప యొక్క ఏర్పాటు చొప్పున ఆయన ఉంచుకున్న శేషాన్ని చూపిస్తాడు. అసలు సౌలుకి రాజ్యం అప్పగించినప్పుడు ఆయన ఎంత స్పష్టంగా ఆయన ప్రేమించాడంటే 13వ అధ్యాయము 13లో చెప్పాడు సమూయేలు గ్రంథంలో, నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలం స్థిరపరచాలనుకున్నాడంట. అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాదు కదా. 16వ అధ్యాయంలో అదే చెప్తాడు సమూయేలు ఏమని 29లో, ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు అని ఉంది. కాబట్టి ఇది కూడా అబద్ధం కాదు. దావీదు సింహాసనం తరతరములు ఉంటుంది అనే మాటకు ముందు సౌలు సింహాసనం సదాకాలం ఉండాలని అనుకున్నాడు. కాబట్టి మేము అనుకున్నామండి ఇంకా ఆయనే ఉంటాడేమో, యేసుప్రభు వచ్చేదాకా ఆయనే నడిపిస్తాడేమో, ఆయనదేనేమో అంత హవా అనుకున్నామండి అంటే నో. ప్రభు ఎప్పుడైనా మన గర్వాన్ని చూసి మనల్ని కూర్చోబెడతాడు కింద. అందుకనే మనము ఎవరు లేరు నేను ఒక్కడనే అనే విర్రవేయకూడదు. ఆయన కృప యొక్క ఏర్పాటులో ఉన్న వారిని చూపిస్తాడు. వారు నిజంగా మనం చూస్తే మనకంటే ఉత్తములై ఉంటారు. వారు నిజంగా చూస్తే మనకంటే దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉంటారు. వారు ప్రభు దృష్టికి ఇష్టలుగా ఉంటారు. ప్రభు చెప్పాడు, నేను కోరుకున్నవాడు ఇతడే కదా. ఓ మాట చెప్పనా, సౌలుకు రాజు అయ్యేటప్పటికి ఆల్రెడీ దావీదు ఉన్నాడు. ఏమై ఉంటాడు? ప్రమాణ స్వీకార సభకు ఆహ్వానించబడి ఉంటాడు, లేదా అటెండ్ అయి ఉంటాడు. సౌలు యొక్క ప్రమాణ స్వీకార సభకు అటెండ్ అయిన ఒక ఆడియన్స్లో ఉన్న ఒక అబ్బాయిని దేవుడు ఇప్పుడు రాజుగా చేశాడు. సో ఇది మనం ఆలోచన చేయాలి. ఇంకో మాట, యోసేపు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ స్త్రీ కూడా అక్కడ ఉంది. అది మనం మర్చిపోవద్దు. కాబట్టి రేపు అనొక రోజు పరిస్థితులు ఎలా తిరుగుతాయో మనకు తెలియదు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర యోసేపు ప్రధానమంత్రిగా ఉండగా ఆ యోసేపును మోసం చేసిన స్త్రీ ఆ జనంలో ఉంటుంది. రేపొద్దుట సౌలు ప్రమాణ స్వీకారంలో ఆడియన్స్గా చేరి వచ్చిన దావీదు లాంటి వాడు మరి రాజు అవటం మనం చూస్తాం. ఎలాగూ భవిష్యత్తు జరగబోతుంది కాబట్టి ఇది ఎప్పుడో జరిగిద్దిలే, ఈలోగా నేను అన్ని అక్రమాలు చేసి ఫైనల్గా ముసలి వయసులో రామ రామ అన్నట్టు, చచ్చిపోయే ముందు నారాయణ నారాయణ అన్నట్టు నేను ముగింపులు ఏసునాదా నన్ను క్షమించంటే కుదిరిద్ది అనుకోవద్దు. అట్లేం జరగదండి. మనతో ప్రభు ఇప్పుడే మాట్లాడుతున్నాడంటే ఇది నేటి వర్తమాన వాక్యం. ఈరోజే మనము ప్రతి విషయాన్ని సరి చేసుకోవాలి. ఈరోజే మనం ప్రతిదీ సరి చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పాడు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు. హిజ్కియాతో ఏం చెప్పాడు? నీ ఇల్లు చక్కబెట్టుకో, నేను నిన్ను పిలవబోతున్నాను. ఇక మనం కూడా ఈరోజే ఒకవేళ ప్రభు పిలుస్తాడేమో అన్నట్టుగా ఇల్లు చక్కబెట్టేసుకోవాలి ఫస్టే. అంటే ఏది చక్క చేసుకోవాలి అది ఇప్పుడే చక్క చేసేసుకోవాలి. రేపటికి ఏం పోస్ట్ పోన్ చేయకూడదు. రేపు మారుతాను, ఎల్లుండి మారుతాను, ఈ విషయాలు తర్వాత నేను చెప్తాను అని అనుకోవద్దు. సో ఇప్పుడు ఏదైనా ఉంటే ఇప్పుడే మనము సరిచేసేసుకొని మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే నువ్వేదో చచ్చిపోతావు నేను చెప్పట్లే. ర్యాప్చర్ ఎప్పుడైనా జరగవచ్చు. ఈ క్షణంలో జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేనైతే ప్రశాంత్ని సమాధిలో పెట్టినప్పుడు నాకు ఇలా అనిపించింది అనమాట, అసలు నిజంగా ప్రభు ఇప్పుడే వస్తే ఒకేసారి ప్రశాంత్ లేస్తే నేను కూడా ప్రశాంత్తో కలిసి వెళ్ళిపోతా కదా, అది ఎంత అద్భుతంగా ఉంటుంది అనుకున్నాను నేను. కానీ ఆ ప్రియుని ఇలాగ పనిచేయటం అనేది ఇంకా నాకు అనుమతించబడింది కదా అని నాకు అర్థమైంది. కాబట్టి మనం కూడా ఈరోజు ఏదైనా చక్క పెట్టుకోవాల్సింది ఉంటే చక్క పెట్టుకుందాం. ఎందుకంటే కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనం వెళ్ళిపోయిన తర్వాత చాలా సిగ్గుపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు చూడండి, మనం ఏం చేస్తాం, ఎవరైనా చూస్తారేమోనని ఫోన్ హిస్టరీ ఈలోగానే క్లియర్ చేయాలనుకుంటాం కదా. ఎవరైనా చూస్తారేమోనని డిలీట్ చేయాల్సిన ఇప్పుడు డిలీట్ చేసేయాలనుకుంటాం.
మరి డిలీట్ చేయకుండానే చచ్చిపోతే? అట్లా కాదు, మిమ్మల్ని ఆలోచింప చేయాలని ఆశపడుతున్నాను కదా. హిస్టరీ క్లియర్ చేయకుండా చచ్చిపోతే కదా, నీ గురించి ఆదరణ కోడికలో ఊదు ఊదు చెప్తారు, కానీ నీ హిస్టరీ చూస్తే తెలుస్తుంది నువ్వేంటో. కాబట్టి ఇలాంటి దొంగ వేషాలు విశ్వాసుల మీద మనం వేయకుండా యథార్థంగా మనం జీవించాలని ప్రభు మన నుండి ఆశపడుతున్నాడు. ఎందుకంటే మరి మనకంటే యోగ్యులు ఉన్నారు అని తెలిసినా కూడా మనము చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ నేను ఇలా చెప్తున్నాను, సమూయేలును సౌలు కలుసుకునే దినానికి అమాలేకీలను బొత్తిగా అతడు ఏం చేయలేదు, నిర్మూలన చేయలేదు. కానీ అబ్రహాం మాత్రం రాజులను సంహారం చేసి షాలేం రాజును కలుసుకున్నాడు. కాబట్టి మనమందరం కలుసుకోబోతున్నాం, మన ప్రభువుని త్వరలో మనమందరం మీట్ అవ్వబోతున్నాం. ఒక గొప్ప సంగతి ఇక్కడ చెప్తాను. నిర్గమకాండంలో 14వ అధ్యాయం లేకపోతే 17వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్పాడు, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనానికి విరోధంగా ఎత్తిరి. నీ సింహాసనానికి ఎసరెట్టే వాళ్ళని నువ్వు ఉంచుతున్నావు. అది సౌలు చేసిన తప్పు. దావీదు సింహాసనం దేవుని సింహాసనం, సౌలు సింహాసనంగా ముందుగా ప్రభు పెట్టాడు. కానీ సౌలు సింహాసనానికి ఎవరు విరోధులో వారినే ఉంచుకున్నాడు. ఈరోజు మనం కూడా 1000 ఏండ్ల పరిపాలనలో క్రీస్తు వచ్చినప్పుడు, జనుల మీద ఆయన అధికారం ఇచ్చినప్పుడు మనం ఎంతమంది మీద పరిపాలన చేస్తాం, మనకెంత మహిమిస్తాడు, మనకెంత కిరీటం ఇస్తాడు అనే దానికి విరోధంగా చేతులు ఎత్తిన వారిని మనం నిశ్శేషంగా నిర్మూలన చేసేసేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ మన మహిమను తగ్గించేవాళ్ళు, మన ప్రభావాన్ని తగ్గించేవాళ్ళు, మనకు రాబోయే నిరీక్షణ లేకపోతే బహుమానం కొరకే నిరీక్షణ వాళ్ళు తగ్గించేవారు. సో ఈ వీటిని ఉండనివ్వటం మంచిది కాదనమాట కదా. యోనాతాన్తో సౌలు ఏం చెప్పాడు? దావీదుని ఎందుకు లేపేద్దాం అన్నాడు? దావీదుని ఎందుకు లేపామన్నాడు సౌలు? మీ వాడుక భాషలో చెప్పండిలే, వాక్యం చెప్పక్కర్లేదు, మాకు తెలియదండి వాక్యం అని. వాడుక భాషలో చెప్పండి. అతను అతను ఉండడం వల్ల తన రాజ్యం దావీదుకు వస్తుంది. అది చూసారా, వాడుక భాషలో బాగా చెప్పొచ్చు మనం. ఒరే బాబు, నీ సీట్ ఆడు పట్టుకుపోతాడురా అని చంపేయండి రా అంటున్నాడు సౌలు. చంపమన్నదేమో అమాలేకుల్ని, చంపుతుందేమో దావీది మీద ఈటిసురుతున్నాడు. ఈరోజు కూడా నిన్న ఎవరు జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళకి ఒక మాట చెప్తాను. నిన్న జూమ్లో మీరు జాయిన్ అవ్వకపోతే నిన్నటి కీర్తన చదవండి. ఆ కీర్తనలో ఏముందంటే 141వ కీర్తనలో 5వ వచనంలో నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అనే మాట, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అనే మాట ఉంది. నేను ఎవరైనా జూమ్లో జాయిన్ అవ్వకపోతే ఈ కీర్తనలు ఈ వచనం చదవండి. మీరు ఈ వచనం చదివి నాకు అర్థం చేసుకోండి. మనం ఈరోజు ఈటి ఎవరి మీద ఇసురుతామంటే మనల్ని గద్దించే వాళ్ళ మీద ఇసురుతాం. ఇంతకీ నువ్వు జయించాల్సింది అమాలేకీయులని అని చెప్తుంటుంటే ఈటే మనం దావీదు మీద ఇసురుతాం. అలాగే ఈటలు ఎసరకండి. మీరు చేయాల్సిన పని ఈ ఈటెను అమాలేకీయుల మీద ఇసరండి. మనం జయించవలసినవి జయించాలి. వాటి విషయంలో మనం హెచ్చరించబడుతున్నప్పుడు నీతిమంతులు నన్ను కొట్టుట ఉపకారం అని మనం ఎంచుకోవాలి. నిజమే కదా, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు కదా. నేను అబద్ధాలు ఆడుతున్నాను, అబద్ధాన్ని జరిగిస్తున్నాను. నా రహస్యం వేరు, నా బహిరంగ జీవితం వేరు. ఇది ఒకరోజు వెలుగులోకి వస్తుందని తెలుసుకొని మనం ముందుగానే అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేయాలి. అంతేగాని దావీదుని చంపితే యోనాతానుకు స్థానం వస్తుందని అనుకోవద్దు. మన రాజకీయ జ్ఞానము క్రీస్తు న్యాయపీఠం దగ్గర పనిచేయదు. ఇప్పుడు మనం ఎన్నో పాలిటిక్స్ నడిపించమా. మనం పాలిటిక్స్ నడిపించినంత ఈజీ కాదు క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఫేస్ చేయటం. కాబట్టి ఈ రాజకీయ జ్ఞానాన్ని మీరు ప్రక్కన పెట్టేసేయండి. మహేష్ బ్రదర్ వందనాలు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను జూమ్లో. రైట్, ప్రభుకి స్తోత్రం. వినండి, మనం ఎవరిని చంపాలి, ఎవరిని మనం తరుముతున్నాం? ఎవరిని చంపాలి, మనం ఎవరిని తరుముతున్నాం? అమాలేకులను చంపాలి, కానీ అభిషేకంతో మాట్లాడేవాడిని మనం తరుముతున్నాం. సమూయేలును సౌలు చంపుతున్నాడంటే చూసారా ఎలా ఉందో. కానీ దావీదు సమూయేలు కొరకు ఎంత ప్రేమించాడు. సమూయేలు చనిపోయినప్పుడు దావీదు అక్కడ ఉన్నాడు.
సమూయేలు దగ్గరికి దావీదు ఆశ్రయానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనము అభిషేకం మీద ఈటెలు ఎసరకూడదు. టార్గెట్ చేద్దాం, ఏదో చేద్దాం అని అనుకోవద్దు. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. మన యొక్క పొలిటికల్ నాలెడ్జ్ ప్రభు దగ్గర, సంఘంలో, పరిచర్లో ఉపయోగించడం మంచిది కాదు. ఎందుకంటే దేవుడు అన్ని తలక్రిందులు చేసేస్తాడు. కాబట్టి నేను చెప్పే కదా, ఒక ఆయన వార్నింగ్ ఇచ్చాడు, 2 సంవత్సరాలు నువ్వు ఏమైతావు చూసుకో అన్నాడంట. 2 సంవత్సరాలు ఏమవుతాం? ఏం అవదు. అందరి మీద ఇసిరి నీటిలు, అభిషేకం మీద ఇసిరి పని చేయొద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా నెరవేరు. మొన్న నడదవోల్లో వాక్యం చెప్పాక ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి ఒక మాట అనింది, నేను అభిషేకం గలవాడిని తిడుతున్నాను, నాకు ఏవేవో ఇప్పుడు జరుగుతున్నాయి, అవన్నీ అందుకే జరుగుతున్నాయి అని అడిగింది. నేను నవ్వాను, నాతో కూడా సేవకురాలు తను కూడా నవ్వింది. మేము అంటే కనీసం ఈ ఆలోచన అయినా సిస్టర్కి వచ్చింది. ప్రభుకు స్తోత్రం. ఈ ఆలోచన వచ్చిందంటే ప్రభు ఆమెను ప్రేమిస్తున్నాడు, ఆమె మారు మనసు కొరకు ఆమెను ప్రభు దర్శిస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే నేను వాక్యం చెప్తున్న అదే టైంలో ఇంకో సిస్టర్ ఎవరో మాట్లాడారంటే, ఏమనంటే ఈ సేవకుని అభిషేకం చాలా పవర్ఫుల్ అని బర్నబాస్ గారు చెప్పారు అని చెప్పారంట. అందుకని ఆ సిస్టర్ వచ్చి నాతో మాట్లాడుతూ, మరి నేను మహాత్ములను దూషిస్తున్నాను కదా, అందుకే నాకు ఇవన్నీ జరుగుతున్నాయా అని అడిగితే మేము నవ్వామంతే. ఎందుకంటే ప్రభు ఆమెను ప్రేమించాడు, అట్లీస్ట్ ఆ ఆలోచన తనలో కలిగించాడు. కానీ కొంతమంది మాత్రం ఆ స్పర్శ కూడా లేని వారుగా ఉన్నారు. కొంతమంది మాత్రం ఆ స్పర్శ కూడా లేని వారుగా ఉన్నారు. అలా ఉండొద్దండి దయచేసి. ఎందుకంటే ఈ మత్తు అనేది మంచిది కాదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మరి సంభవాలు చూస్తున్నా కూడా నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదనుకునేది లోకం యొక్క మత్తు. మన లోకంతో స్నేహం చేయటం వల్ల ఆ మత్తు మనకు కూడా ఉండటం వల్ల అసలు మనకు ఏమి తెలియదు. కానీ ఆకస్మికమైన పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పడతాయి. కాబట్టి ఆకస్మికమైన పరిస్థితులు మీ జీవితంలో ఏర్పడకుండానట్లు ప్రతిదాన్ని మీరు గమనించండి. ప్రభు కోరుకున్నది ఏంటి? సూచనలు మనం ఏం చేయాలా? వివేచించాలా, జ్ఞాపకం చేసుకోవాలా. సో దేవుడు మన నుండి ఆశపడేది అదే. వీటన్నిటిని మనం వివేచించాలా, అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది గమనించుకోవాలా. దానిని బట్టి మనం జాగ్రత్త చేసుకోవాల్సింది జాగ్రత్త చేసుకోవాలా. ఈ కీర్తనలో 142వ కీర్తనలో 7వ వచనంలో ఇలా చెప్పాడు. ఆఖరిగా ఆ మాట చూద్దాం, చూడండి. ఏం చెప్పాడంటే, నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు అని చెప్పాడు. నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు. 141వ కీర్తన 10వ వచనం, నేను తప్పించుకొని పోవచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురు అన్నాడు. కానీ 7లో చెరసాల్లో నుండి నా ప్రాణాన్ని తప్పించు, అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండుట చూచి నీతిమంతులు అతిశయపడతారు. నిజంగా ప్రభు మనకిచ్చే విడుదల మరి చాలామంది విశ్వాసుల ఆనందాన్ని పుట్టిస్తుంది. మనం విడుదల పొందటం చాలామంది ఆనందిస్తారు. ముఖ్యంగా యోహాను 2వ పత్రిక 2లో చెప్పాడు, 4వ వచనంలో చెప్పాడు, నా పిల్లలు సత్యంలో నడుచుచుండుట కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదని చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 3:1లో చెప్పాడు, నా ఆనందము నా కిరీటము 4:1లో చెప్పాడు, నా ప్రియులారా మీరే అని చెప్పాడు. నిజంగా మనం విజయవంతమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనల్ని బట్టి చాలామంది అతిశయిస్తారు. మారు మనసు పొందిన విశ్వాస విషయంలో ఎంత ఆనందం కదండి. ఇంకా నటిస్తున్నాడు అనుకోండి, ఎంత దుఃఖం. నటిస్తున్నట్టు మనకు తెలియకపోవచ్చు, కానీ ఆత్మల వివేచన వరం కలిగిన వాళ్ళకి తెలిసిపోతుంది. ఆత్మల వివేచన వరం కలిగిన వాళ్ళకి మనం నటిస్తున్నామని తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు దుఃఖిస్తారు, కానీ వాళ్ళు కూడా ఆనందించే నిజమైన మార్పు మనలోనికి రావాలి. సో మనం నిజంగా మారు మనసు పొందాలి. ఇక్కడ చెప్పింది అదే, నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు అని చెప్పాడు. లాజరు లేచినప్పుడు ఎంతమంది వచ్చారు? యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో అతడు సమాధి నుండి విమోచించబడినప్పుడు అతన్ని చూడడానికి అనేక మంది వచ్చారని 17వ వచనంలో మనం చూస్తాం. లాజరును సమాధిలో నుండి పిలిచి మృత్యులో నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. మరి 10-11 వచనాలు అనేకులు వచ్చారనే మాట చూస్తాం. ఇశ్రాయేలు అన్న ఇంటికి కూడా రాత్రి అనేక మంది వచ్చారు.
మేము చాలా ఆనందించాం రాత్రి వర్తమానం మీటింగ్లో. ఎందుకంటే ఎంతమంది జనాన్ని ప్రభు నడిపించాడు. కారణం ఏంటి కదా? మన విడుదలను అనేక మంది అతిశయిస్తారు. ఒకప్పుడు ఇలా ఉండేవాడు మారాడు, ఒకప్పుడు ఇలా ఉండేవాడు ఆనందంగా ఉన్నాడు, చాలు. దీన్ని బట్టి అనేక మంది చేరు వస్తారు. కాబట్టి నువ్వు బంధించబడితే నిన్ను బట్టి ఎవరు ఆనందిస్తారు, ఎవరు అతిశయపడతారు. కానీ నువ్వు విడుదల పొందితే నిన్ను బట్టి అనేక మంది అతిశయపడతారు, గొప్పగా చెప్పుకుంటారండి. నువ్వెవరు అంటే దేవుడు ఏం చెప్పాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడిని అన్నాడు. హెబ్రీ పత్రికలో దీని గురించి ఏముంది? తాను వారి దేవుడిని అనిపించుకుంటాక ఆయన చెప్పండి, సిగ్గుపడలేదని ఉంది కదండి. సిగ్గుపడలేదు. సిగ్గుపడలేదు. రేపొద్దుట మీరెవరని అంటే, ఒకవేళ ఆ, మేము పలానా బ్రదర్ కోసం వచ్చామంటే ఆడే తాగిపోతాడా అని అన్నారనుకోండి, ఇంకా ఆ పేరు మనం ఎత్తలేము, ఇంక అంతే. ఆ, మనం ఏదో గొప్పగా చెప్పి చాలా మాదిరి కలిగిన సహోదరుడు అండి బాబు అని అంటే, వాడి గురించి నీకు తెలీదు అని మన గురించి మాట్లాడే పరిస్థితులు ఏర్పడకుండా మనమందరం మనల్ని బట్టి అతిశయపడే పరిస్థితులను మనం కలిగి ఉండాలి. వెంటనే చెప్పాలన్నమాట. మనం ఏ ఊరికి వెళ్ళినా మన అడ్రస్ వెంటనే ఆయన తెలుసండి అక్కడికి వెళ్ళండి అని చెప్పాలి. అలా మనల్ని బట్టి నీతిమంతులు అతిశయపడాలి. తప్పితే సిగ్గుపడకూడదు. దేవుడు వారి దేవుడిని అని అనిపించుకుంటకైనా సిగ్గుపడలేదని చెప్పినట్టు మనల్ని గురించి ప్రభు సిగ్గుపడకూడదు. ఎందుకు వారిని గురించి సిగ్గుపడలేదంటే, వారు ఏ దేశాన్ని విడిచిపెట్టి వచ్చారో ఆ దేశాన్ని వాళ్ళు మరలా జ్ఞాపకం చేసుకోలేదు. మనం కూడా వేటిని మనం విడిచిపెట్టేశామో వాటిని మరలా జ్ఞాపకం చేసుకొని వాటి వైపు తిరగకూడదు. కుక్క తన వాంతికి తిరిగినట్టు సామెత చొప్పున వీరికి సంభవించిందనే సామెత మనకు సంభవించకూడదు. హెబ్రీ పత్రికలో మనం అదే గమనిస్తాం. మన ప్రభు మన నుండి 11వ అధ్యాయంలో ఆశపడుతుంది ఏంటంటే, 15వ వచనంలో వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశం వాళ్ళు జ్ఞాపకంలో ఉంచుకోలేదు. దేవునికి స్తోత్రం. కొంతమంది తిడతారనమాట. ప్రధానత్వం చిచ్చి, ప్రధానత్వం పిచ్చండి వాడికి, వాడు పెత్తనం పిచ్చి కోరుకుంటున్నాడండి, వాడికి పేరు కోసం అండి అని తిడతారు. మళ్ళీ కక్కిన దాని వైపు తిరుగుతారు సిగ్గు లేకుండా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, అటువంటి వాటి వైపు తిరగొద్దు. మనకి ఇవేం అవసరం లేదు. ఒకప్పుడు దేన్ని మనం అసహించుకున్నామో దాని వైపు మరలా మనం తిరగకూడదు. ఎందుకంటే ఆ సామెత మనకు సంభవిస్తే వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదవుతుందని చెప్పాడు. ఈ మాట ఎక్కడ చెప్పాడు కరెక్ట్గా? లోకాసు వార్త 11లో ఒక దెయ్యం ఇంటిని వదిలిపోయాక మరలా అది ఆ దెయ్యపు రాక కొరకు ఎదురు చూస్తే 7 దెయ్యాలు వస్తాయంట. అంటే మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డగా ఉంటుంది. కాబట్టి ఏది ఇంతకుముందు మనం దూషించాం, ఏది మనం అసహించుకున్నాం, ఏది వద్దని మనము విసర్జించి తిరిగామో వాటిని మరల జ్ఞాపకంలోకి కూడా తెచ్చుకోవద్దు, వాటి వైపు తిరగద్దు. అలా తిరిగితే ఇప్పుడు 7 దెయ్యములు అన్నాడు. ఒక దెయ్యం వదిలిపోవటం ఏంటి, 7 దెయ్యాలు రావటం ఏంటి? అది మనకు సంభవించకుండును గాక. కాబట్టి మిమ్మల్ని బట్టి అనేకులు అతిశయపడే అవకాశాన్ని మీరు ఇవ్వండి. నేను అదే జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు విషయంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆనందించాడు. అతడు నా హృదయానుసారుడని చెప్పాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఒక పొరపాటు మాత్రమే దావీదులో జరిగిందని, ఆ ఒక్క విషయంలో తప్పితే అన్నాడు దేవుడు. మరి ఇలాగ మనం కూడా ఆ పొరపాటు ఏదైతే ఉందో దాని విషయంలో మనం మారు మనసు పొందాలి. ఆ తర్వాత దాన్ని మరలా మనం కొనసాగించకూడదు. అప్పుడు ప్రభు మనలో ఎల్లప్పుడూ ఆనందిస్తాడనమాట. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఒక్క చిన్న ప్రశ్న మీ ముందు నేను పెట్టి ముగిస్తున్నాను. సౌలు సమూయేలుని ఎలా కలుసుకున్నాడు? మెల్కీసెదెకును అబ్రహాం ఎలా కలుసుకున్నాడు? రేపొద్దున మనం కూడా మన ప్రభుని కలుసుకోబోతున్నాం. అయితే నిర్మూలన చేయాల్సిన దాన్ని నిశ్శేషంగా నిర్మూలన చేసి కలుసుకుంటామా? అమాలేకీయులను ఇంకా ఉంచి కలుసుకుంటామా? ఏ అమాలేకుడిని అయితే సౌలు ఉంచాడో ఆ అమాలేకుడే సౌలుని చంపేశాడు. అమాలేకీయుడే యోనాతాన్ని చంపేశాడు. నిజంగా ఈరోజు మనం వేటిని ఉండనిస్తున్నాం అవే మనల్ని చంపుతాయి. రోమాపత్రిక 7:9 ఉంది, ఆజ్ఞ వచ్చినప్పుడు శరీరంలో ఉన్న పాపమునకు జీవం వచ్చింది, నేనైతే చచ్చిపోతున్నాను అన్నాడు. కాబట్టి ఈరోజు మనల్ని చంపేది ఏదో కాదు, మన శరీరమే మనల్ని చంపిద్ది. అందుకనే రోమాపత్రిక 8:12 ఏమన్నాడు? మీరు ఆత్మచేత నడిపించబడి మీరు శరీరాన్ని చంపితే మీరు జీవిస్తారన్నాడు.
కాబట్టి మనం శరీరాన్ని చంపాలి, మనం జీవించాలి. అమాలేకులను ఉండనియొద్దు. కోపం ఒకటేనండి అనొద్దు, కోపాన్ని జయిద్దాం. అసూయ ఒకటే అనొద్దు, అసూయని జయిద్దాం. లేదా అపవిత్రత ఒకటే అనొద్దు, అపవిత్రత జయిద్దాం. ఏదైనా ఇది, దాన్ని మనం జయించడానికి కాలేబు ఏమన్నాడు? మన శక్తి చాలును అన్నాడు. జయించుటకు మనకు శక్తి సరిపోతుంది అన్నాడు. ఎందుకన్నాడు ఇంత గొప్పగా అంటే, కాలేబుకు తెలుసు ఐగుప్తు బలం కంటే ఇది గొప్పదేం కాదు, సొంత కుమారుని ఇవ్వటం కంటే ఈ సమస్తం గొప్పదేం కాదు. ఆయన్ని ఇచ్చినవాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు ఇవ్వడు? కాబట్టి ఈ కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక, ఈ సహాయం ప్రభు మీకు చేయనుగాక. ప్రభు ఆత్మ ఈ విషయాల్లో మనల్ని ముందుకు నడిపించునుగాక.